యాక్షన్ ఫర్ యాంటీ కరప్షన్ కన్వీనర్ శ్రీకాంత్ ఫిర్యాదు చేశారు. తన కుటుంబ సభ్యులు బినామీల పేరిట ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయించారని ఫిర్యాదులో తెలిపారు. సోమేష్ కుమార్ అధికారాన్ని దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. గుర్గావ్లో కమర్షియల్ కాంప్లెక్స్లు, నోయిడాలోనూ కీలక ప్రాంతాల్లో బినామీల పేరుతో స్థలాలు ఉన్నాయన్నారు. రాజకీయ నేతలకు అనుకూలంగా చాలా వివాదాస్పద జీవులను జారీ చేశారని శ్రీకాంత్ చెప్పారు. అలాగే ఈ ఆచారంలో సోమేష్ కుమార్ భార్య పేరిటకున్న 25 ఎకరాల భూమిని కూడా ఫిర్యాదులో ప్రస్తావించారు. సోమేష్ కుమార్ ఆస్తులపై పూర్తి స్థాయిలో విచారణ చేసి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. మాజీ సీఎస్ సోమేష్ కుమార్పై సిబిఐ, ఈడీకి యాక్షన్ ఫర్ యాంటీ కరప్షన్ కన్వీనర్ శ్రీకాంత్ ఫిర్యాదు చేశారు. తన కుటుంబ సభ్యులు బినామీల పేరిట ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయించారని ఫిర్యాదులో తెలిపారు. సోమేష్ కుమార్ అధికారాన్ని దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. గుర్గావ్లో కమర్షియల్ కాంప్లెక్స్లు, నోయిడాలోనూ కీలక ప్రాంతాల్లో బినామీల పేరుతో స్థలాలు ఉన్నాయన్నారు. రాజకీయ నేతలకు అనుకూలంగా చాలా వివాదాస్పద జీవోలను జారీ చేశారని శ్రీకాంత్ చెప్పారు. అలాగే ఈ ఆచారంలో సోమేష్ కుమార్ భార్య పేరిటకున్న 25 ఎకరాల భూమిని కూడా ఫిర్యాదులో ప్రస్తావించారు. సోమేష్ కుమార్ ఆస్తులపై పూర్తి స్థాయిలో విచారణ చేసి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మూర్తి. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ పై పలు ఆరోపణలు రావడంతో, అలాగే ఆయన చాలా అక్రమాలు చేసినట్లు కూడా ఆరోపణలు రావడంతో ప్రస్తుతం ఆయన విచారించేందుకు కూడా రంగం అయితే సిద్ధమవుతుంది. మొత్తానికి ఏదైతే ఒక 25 ఎకరాలకు సంబంధించి రైతు బంధు పొందుతున్నారనే నేపథ్యంలోని ఏదైతే ఆ స్థలంలో కూడా ఎక్కడ పంట లేకపోవడం కూడా అధికారులు అయితే గుర్తించారు. అలాగే ప్రతి ఏటా 2 దఫాలుగా అయితే రైతు బంధు ఆయన 25 ఎకరాలకు సంబంధించి ఆయన కుటుంబ సభ్యులు తీసుకుంటున్నారని చెప్పి కూడా ఆయనపై పలు ఆరోపణలు అయితే ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలోని ఆయన విచారించేందుకు కూడా అధికారులు అయితే సిద్ధమవుతున్నారు. అలాగే దీనికి ఒక ప్రత్యేక బృందం కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా కోరుతున్నారు. ఏదైతే ఈ బృందం మొత్తం ఏదైతే మాజీ సీఎస్ అక్రమాలపై పూర్తిగా ఫోకస్ చేయనున్నారు. అలాగే ఏదైతే ఒక 25 ఎకరాలకు సంబంధించి కూడా ఈయన కొనుగోలు చేసినట్లు గుర్తించారు. అలాగే ఈ కొనుగోలు చేసిన దాంట్లోని ఇది పంట పొలం అని చెప్పి కూడా ఆయన దీనిపై అయితే రైతు బంధు పొందుతున్నట్లు కూడా అధికారులు అయితే గుర్తించారు. సుమారు ఇప్పటి వరకు కూడా ఏదైతే ఏటా 14 లక్షల చొప్పున దానిపై రైతు బంధు పొందినట్లు కూడా అధికారులు అయితే గుర్తించారు. మొత్తానికి ఈ సీఎస్ సోమేష్ కుమార్ పై ప్రస్తుతం చర్యలు తీసుకోవడం కూడా అధికారులు అయితే రంగం సిద్ధం చేస్తున్నారు. మూర్తి. ఓకే, థ్యాంక్ యూ.